ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ అన్ని జిల్లాల బాధ్యులు సభ్యులు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం పక్కన బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా నేడు ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ ధర్నాలో నంద్యాల జిల్లాలోని పెన్షనర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు పుల్లారెడ్డి, ప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, జయప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, లక్ష్మీనారాయణ, ఆనంద్తో పాటు వందలాది మంది పెన్షనర్లు పాల్గొని అనంతరం తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు। ఈ సందర్భంగా పెన్షనర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన వెలిడేషన్ అమైండ్మెంట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ఈ సవరణ అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు మాత్రమే కాక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు। కేంద్రంలో 8వ పే కమిషన్ వెంటనే నియమించాలని కోరారు। రాష్ట్రంలో 12వ పే కమిషన్ వెంటనే నియమించారు। తక్షణం ఐఆర్ ప్రకటించాలన్నారు। పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలు, డిఆర్ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు। ఉద్యోగ పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ను అమలు చేయాలన్నారు। రైల్వే మరియు విమాన టికెట్లలో సీనియర్ సిటిజన్ రాయితీలను తిరిగి అమలు చేయాలన్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల కాలం నుండి తగ్గించి 11 సంవత్సరాలకు తగ్గించాలని తెలిపారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిలుపు మేరకు ఈరోజు 15వ తేదీ ధర్నా చేయాలని ఇచ్చారు। ఎందుకని అంటే కేంద్ర ప్రభుత్వము ఫైనాన్స్ బిల్లులో పెన్షనర్స్కు ఎటువంటి జీతాలు పెంచకూడదు, వాళ్ళ ఒక డిమాండ్స్ ఆమోదించకూడదు అనే ఉద్దేశం మీద ఆ బిల్లు ప్రవేశపెట్టారు। కాబట్టి ఆ బిల్లును ఆమోదం పొందిన కూడా ఇంప్లిమెంట్ కాకుండా మేము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినాము। తర్వాత సెంట్రల్ అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్లోకి వచ్చారు। ఈవెన్ పోస్టలు, రైల్వేస్, మిలిటరీ, తర్వాత ఎయిర్లైన్స్, మన స్టేట్ ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్స్ రిటైర్మెంట్లకు ఇది వర్తిస్తారు। కాబట్టి అందరూ సంఘటితమై పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండాలి। ఈ పోరాటానికి అందరినీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి అన్ని తాలూకా నుండి కూడా ఈరోజు వచ్చారు। మన నంద్యాల టౌన్ నుండి కూడా అందరూ వచ్చారు, మా పెన్షనర్స్ మొత్తము। అందుకని ఈ ధర్నా నుంచి ప్రభుత్వము మాకు న్యాయం చేయాలని కోరుతూ ఆ బిల్లును ఫైనాన్స్ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుకుంటూ చదువు 15/5/2025 సంవత్సరము చెన్నైలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు। దానికి అనుగుణంగా ఈరోజు 15/7/2025లో మొత్తం దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాము। ఈ ధర్నా కార్యక్రమంలో ముఖ్యం ఉంది ఫైనాన్స్ బిల్లు। మన మార్చిలోనే ఫైనాన్స్ బిల్లు పార్లమెంట్లో అప్రూవ్ చేసినారు। దాని మీనింగ్ ఏమంటే ఒకసారి పెన్షన్ ఫిక్స్ అయితే పిఆర్సీ ఉండదు, డిఎల్ ఉండదు, ఏముండదు, అదే లైఫ్ లాంగ్ చనిపోయేంత వరకు అదే పెన్షన్ ఉంటుంది। కాబట్టి దానికి వ్యతిరేకంగా అఖిల భారత పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున చేస్తున్నాము। తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 6th పిఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి। రాష్ట్ర ప్రభుత్వం 12వ పిఆర్సీ వెంటనే వేయాలి। ఐఆర్ వెంటనే విడుదల చేయాలి। పెండింగ్ ఉన్న డిఆర్ఎస్ వెంటనే ఇవ్వాలి। తర్వాత ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మా నంద్యాల జిల్లా లెవెల్లో అన్ని తాలూకాల నుంచి వచ్చి ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తున్నాము। పెన్షనర్లకు అనేక కష్టాలు గత 7 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యాయి। ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కష్టాలు తీరాలంటే ధర్నాలే, ఉద్యమాలే శరణ్యమని వీళ్ళంతా కోరుకుంటున్నాం। మాకు రావాల్సిన బకాయిలు కానీ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పెన్షన్ విభాగాన్ని కానీ వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం।